అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. నిన్న శనివారం నాడు మామూలుగా నిత్య దీపారాధన అయితే పెట్టేసి ప్రసాదానికైతే నైవేద్యంగా స్వామివారికి నేను కుబేర కుంచంలో అలాగే అన్నపూర్ణాదేవి కుంచంలో పెట్టిన రైస్తోనే నైవేద్యం అనేది తయారు చేసి పెట్టాను. అది మామూలుగా చక్కెర పొంగల్లాగా మనకి టెంపుల్స్లో గుళ్ళో పంచే ప్రసాదం లాగానే టేస్ట్ అనేది వస్తుంది. అలాగే చక్కెర పొంగల్ అంటే కనుక చక్కెరతో కాకుండా బెల్లంతోనే చేశానమాట పొంగలి. చాలా బాగా ఉంటుంది. అది నేను ఎప్పుడు ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇంకా ఎర్లీ మార్నింగ్ ముగ్గులు అయితే పెట్టేస్తాను అనమాట. ముగ్గులు పెట్టిన వీడియో అయితే మనకి ఈ వీడియోకి ముందు ఇంకొక వీడియో అనేది పెట్టాను. నేను ముగ్గులు పెట్టిన కొన్ని వాటికైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. ముగ్గులు పెట్టేదానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా జస్ట్ అలాగే డిజైన్లు అనేవి పెట్టేసి ఇంకా వీడియో అనేది అప్లోడ్ చేసేస్తుంది అనమాట. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా కల్లాపంతా వేసేసుకొని ఎక్కడొక్కడ శుభ్రాలు అయిపోయిన తర్వాత పువ్వులు అవిని దేవుడికి పెట్టడానికి, దేవుడి పటాలు పెట్టడానికి పువ్వులు అనేవి మనకి చెట్లకు ఉన్న పువ్వులు అనేవి తెంపేశాను. ఇంకా పనిలో పనికి ఇక్కడ పచ్చిమిర్చి కూడా కొంచెం కాసి అవి కూడా తీసి తెంపేసి ఇంకా ఒక కవర్లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నా. పువ్వులు కూడా ఎప్పటికప్పుడు తెంపేసి ఒక కవర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి ఒక 2-3 డేస్ వరకు నందివర్ధనం పువ్వులు, వైట్ పువ్వులు ఉంటాయి కదా, అవన్నీ మనకి 2-3 డేస్ వరకు ఉంటాయి నిల్వ. లేదనుకుంటే ఒక బాక్స్లోకైనా వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు నేను ఇలాగే చేస్తున్నా. తర్వాత చక్కెర పొంగల్ అని చెప్పాను కదా, అవేంటంటే లక్ష్మి కొంచెం అంటే కుబేర కొంచెం అంటారు కదా, అందులో ఉన్న రైస్, అలాగే లక్ష్మి కొంచెం అన్నపూర్ణాదేవి కిందన పెట్టే కొంచానికి ఉన్న రైస్ని నేను నైవేద్యంగా ఉపయోగిస్తూ ఉంటాను. లేదు నైవేద్యంగా ఇలా పరమన్నం చక్కెర పొంగల్లాగా కాకుండా లేదు అనుకుంటే పులిహోరలాగా, లెమన్ రైస్ లాగా చేసుకోవచ్చు. లేదంటే అవే బియ్యంతో ఒక పెద్ద డబ్బాలోకి ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకొని అన్నంలాగా మనం వండుకొని తినేయచ్చు. కానీ మనం పూజ చేసిన బియ్యం కాబట్టి అవి వేస్ట్ కాకుండా చూసుకోవాలి. అక్షంతల్లా కూడా మనం వాడుకోవచ్చు ఆ రైస్ అనేది. మనం పూజ రూమ్లో పెట్టి పూజ చేసిన ఈ కుబేర కొంచెం రైస్, అలాగే అన్నపూర్ణాదేవి కిందన పెట్టే కొంచెంలో పెట్టే రైస్, అంటే మనకి భగవంతుడి మనం పూజలకి వ్రతాలకి పెడుతూ ఉంటాం కదా కలశంలో, వాటిల్లో ఆ రైస్ కూడాను మనం వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా అయితే వండుకోవచ్చు. అది ఎలా వండాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇంకా స్వామివారికి తులసి దళంతో దండ కూర్చడం అయితే కుదరలేదు, అప్పటికే టైం అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా ఏదైనా 9 లోపే పెట్టాలి కదా దీపం అనేది, అందుకని అది సెంటిమెంట్గా ఇంకా 9 దాటితే దీపం పెట్టబుద్ధి కావట్లేదు. అందుకని వెంటనే ఇంకా అయిన కాడికి పనంతా చేసుకొని అన్ని శుభ్రాలు అయిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి చేసుకుంటున్నాను. కొన్నిసార్లు ముందు రోజే, అంటే వ్రతాల టైంలో, పూజల టైంలో అయితే ముందు రోజే మనం అన్ని క్లీనింగ్లు అన్నీ చేసుకుంటాం. నిత్య దీపారాధనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంతకు ముందు వరకు ఒక్కొక్కసారి నాకు ఎలాగో నేను 3:30కి లేస్తాను బ్రహ్మముహూర్తంలో, కానీ ఒక్కొక్కసారి కుదురుతుంది దీపం పెట్టడం. లేదు అనుకుంటే కనుక ఒక్కొక్కసారి కుదరకపోతే కనుక 9 లోపు అయిపోయేలాగా చాలా త్వరగా చూసుకుంటాను. ఈ పిల్లల క్యారేజీలు కానీ లేకపోతే ఇంట్లో పనులు చూసుకొని ఇంకా దీపం త్వరగా అయిపోవాలని పెట్టాలని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటి కూడాను రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కుబేర కొంచెంలో ఏమేమి వేస్తానంటే గవ్వలు, తామర ఒత్తులు, అలాగే గులివింద గింజలు, చిల్లర, బంగారం ముక్క, వెండి ముక్క, ఇలా అన్నీ వేసుకుంటే బాగుంటుంది. బంగారం వెండి ముక్క లేని వాళ్ళు అందులో వెయ్యే అవసరం లేదు. మామూలుగా కాయిన్స్ కానీ ఇప్పుడు నేను చెప్పిన 5 రకాల గవ్వలు అయితే ఉంటాయండి. ఆ 5 రకాల గవ్వలు వేసుకొని మనం పూజించుకోవచ్చు. తర్వాత ఈ కొంచెంలో ఉన్న, అలాగే అన్నపూర్ణాదేవికి పెట్టిన ఆ రైస్ ఈ రైస్ కలిపి బాగా కడిగేసి అందులో ఒక స్పూను పెసరపప్పు అయితే వేసనమాట. పెసరపప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్ బాగా దగ్గరికి అయ్యి చిక్కగా అయ్యి మనకి చక్కెర పొంగల్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. ప్రసాదం, ఊళ్ళో పంచే ప్రసాదం లాగే అనిపిస్తుంది.
తర్వాత ఇంకా నైవేద్యంగా నేను నిత్య దీపారాధన మామూలుగా వచ్చే శనివారాల్లో ఏంటంటే అరటిపళ్ళు కానీ ఏవైనా ఉంటే పెట్టేస్తాను. అది లేని యెడల నేను ఒక అంటే పువ్వుల ఆకులు ఉంటాయి కదా, నందివర్ధనం ఆకు, అందులోనే చిన్న పట్టిక పంచదార వేసేసి భగవంతుడికి సమర్పించేస్తాను. ఇంకా ఈ రైస్ అనేవి తీసి పక్కన పెట్టాను కాబట్టి ఆ రైస్తోనే ఇలాగ ప్రసాదం చేసేయచ్చు. ఈలోపు దీపారాధన అలాగే పట్టిక పంచదార నైవేద్యంగా సమర్పించేసాను. ఇంకా నెమ్మదిగా ఇదైతే చేసేస్తుంది అనమాట. ఏదైనా 9 లోపు అయిపోవాలి కాబట్టి ఇంకా 9 లోపు దీపారాధనకి అన్నీ కూడాను రెడీ చేసేసి ఇంక అన్నీ అక్కడ దీపారాధన అలాగే చిన్న నైవేద్యం అయిపోయిన తర్వాత ఈ ప్రసాదానికి ఇలా ప్రిపేర్ చేస్తుందనమాట. ప్రసాదం చేసేటప్పుడు ఆవు పాలు ఉండేలాగా మనం చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో మాకైతే ఆవు పాలు దొరకట్లేదు. ఒక 1 మంత్ నుంచి ఇలాగా గేదె పాలే ఇస్తున్నారన్నమాట. సరే ఇంకా నైవేద్యం చేస్తున్నాం కాబట్టి ఏ పాలైతే ఏమని చెప్పేసి చేసేస్తున్నా. ఇలైచి ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఇలా రైస్ మిగిలేటప్పుడు ఏం చేస్తానంటే ఒక పెద్ద డబ్బాలోకి స్టోర్ చేసేసుకుంటూ ఉంటాను. అంటే అప్పటికప్పుడు ప్రసాదం చేయడం కుదరలేనప్పుడు టైం ఉంటే కనుక పులిహోర లేకపోతే దద్దోజనం ఇలాగా ప్రసాదాలు అనేది ఆ రైస్తో చేసేస్తాను. లేదు టైం కుదరలేదంటే కనుక ఇంట్లో ఏవైనా పళ్ళుండి పటిక పంచుతార లేదంటే ఎండు ద్రాక్ష లాంటివి ఉంటాయి కదా, ఖర్జూరం కానీ డేట్స్ ఉంటాయి కదా, అవి కానీ మామూలుగా నైవేద్యంగా పెట్టేస్తూ ఉంటానమాట. ఎంతో కొంత టైం ఉంది, ఓకే ఏదైనా ప్రసాదం చేద్దాము అనుకున్నప్పుడు కొంచెం పాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇలాగా చక్కెర పొంగల్ ఇలాగ ప్రిపేర్ చేస్తాను. లేదు అనుకుంటే పులిహోర లెమన్ రైస్ అలా కూడా చేసుకోవచ్చు. పాలు బాగా మరిగిన తర్వాత పెసరపప్పు బియ్యం బాగా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత రైస్ పెసరపప్పు కొంచెం నానుతాయి కదా, అప్పుడు ఇలాగ వేసేసి ఇలాచి అన్నీ వేసేసి కలిపేసుకొని బెల్లం తురుము కూడా మనకి ఎంతవరకు పడుతుందో అంతవరకు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. అంటే మామూలుగా షుగర్తో వేస్ట్ చేసుకోవచ్చు. చక్కెర పొంగలి అని పేరు కూడా సెట్ అయిపోద్ది అన్నమాట. కాకపోతే ఏంటంటే చక్కెర ఎక్కువ వేస్తే కనుక ఇంట్లో వాళ్ళు తినరు, నేను అసలు తిన్నాను. అందుకని చెప్పేసి అంటే భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆయనకి సమర్పించిన తర్వాత ప్రసాదంగా కూడా మనం స్వీకరిస్తాం కాబట్టి తినేది మనమే కాబట్టి కొంచెం హెల్త్ గురించి కూడా మనం చూసుకోవాలి కదా. అందుకని చెప్పేసి షుగర్ నేను దేంట్లో కూడా సాధారణంగా షుగర్ అనేది బాగా తగ్గించేస్తాను అనమాట. ఇంకా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఆవు నెయ్యితో జీడిపప్పు తాలింపు వేసి ఇలాగ వేసేస్తున్నాను. వెంటనే మూత పెట్టుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నైవేద్యంగా ఇలాగైతే పెట్టేస్తాను అనమాట. కొంచెం చల్లగా అంటే వేడి చల్లారిన తర్వాత ప్రసాదం అనేది మనకి టెంపుల్స్లో పంచుతూ ఉంటారు కదా ప్రసాదం, అలాగే ఉంటుంది అన్నమాట. పరమన్నం అంటే పరమన్నంలా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది అన్నమాట. ఇంకా స్వామివారికి నైవేద్యంగా ఈ చక్కెర పొంగలి ప్రసాదాన్ని సమర్పించేశాను.